ఉపాధి హామీ పనికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టింది. ఇది ఎంత పుణ్యమైన పథకం అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏకంగా 1,10,00,000 జాబ్ కార్డులు ఉన్నాయట. అంటే కనీసం జాబ్ కార్డుకి ఇద్దరిని వేసుకున్న 2,25,00,000 మంది ఉపాధి హామీలో పనిచేశారు ఆ రోజుల్లో. అంత గొప్ప పథకం. రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకులు ఎంత అద్భుతంగా దీన్ని అమలు చేశారు అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పని అంటే ఆటో ఛార్జీలు కూడా ఇచ్చారట, మజ్జిగ కూడా ఇచ్చారట. ఉపాధి హామీ పనికి వెళ్తే పక్క గ్రామంలో మొన్న ఒక ఆవిడ చెప్తుంది, అమ్మా మీ నానున్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అని. ఇప్పుడు కనీసం మంచినీళ్ళ కూడా దిక్కులేదు. అలా తయారైంది ఉపాధి హామీ పని. ఇప్పుడు కనీసం పని చేస్తే వేతనాలు కూడా 2 నెలలు 3 నెలలు పడుతుందమ్మా అని చెప్తున్నారు. 6 రోజులు పనిచేస్తే 2 రోజులు జీతమే ఇస్తున్నారమ్మా అని చెప్తున్నారు. ఇంత దరిద్రంగా ఇంత హేనీయంగా తయారు చేశారు ఉపాధి హామీ పనిని. ఇది ఇప్పుడు మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది బీజేపీ. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పనిని గండిగొట్టాలని చూస్తుంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా?